మన రెస్టారెంట్ గుడ్ విల్ మొత్తం పోతుంది సార్. మళ్ళీ మీరు దివాలా తీయాల్సి వస్తుంది సార్. అవును, నిజంగానే ప్లేట్లు సరిగ్గా కడగలేదు. గంగా, గంగా! ఏంటి సారు? ఏంటిది? పనికి ఆలస్యంగా రావడమే కాక పనిలో ఇంత నిర్లక్ష్యమా? ఓనీలే పాపమని దయదలుస్తుంటే ఇంత పొగరా? సారు, ఏమైంది సారు? చెప్పండి సారు. ఏమైందా చూడు. నీ కూతురు ప్లేట్లని ఎంత చండాలంగా కడిగిందో. ఇలాగైతే మన రెస్టారెంట్ మూసుకోవాల్సిందే. అసలు పని చేత కాని వాళ్ళని పనిలో పెట్టుకోవడం నాది బుద్ధి తక్కువ. అంత మాట అనకండి సారు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగినది సారు. మా గంగట్టా చేయదు. కళ్ళ ముందే కనిపిస్తుంటే మళ్ళీ ఏదో పొరపాటు జరిగిందంటావేంటి? సారు, మీ కాలు పట్టుకుంటాను సార్, మమ్మల్ని తీయకండి సారు. అవును సారు. ఈ ఒక్కసారికే క్షమిస్తున్నాను. మళ్ళీ ఇదే రిపీట్ అయిందంటే మీ ఉద్యోగాలు పోతాయి. జాగ్రత్త, వెళ్ళండి. సార్, ఒక్క నిమిషం. ఏమైంది? సారు, ఇది మేము సరిగా కడగకపోతే వచ్చిన మరక కాదు. ఎవరు కావాలనే చేసినారు సారు. నిజమా? అమ్మ తోడు సారు. కావాలంటే చూడండి. ప్లేట్ని జాగ్రత్తగా చూడండి సారు. ఇదిగోండి సారు, ఈ చట్నీలో ఉన్న ఈ కరివేపాకు, ఆవాలు, జీలకర్రని ఒకసారి చూడండి. అవి పచ్చిగా ఉన్నాయా, నూనెలో ఏగినట్టున్నాయా? అవును, పచ్చిగానే ఉన్నాయే కదా. మనం వేసే చట్నీలో పోపు పెట్టి కలిపితే ఇట పచ్చిపచ్చిగా ఎట్టా వస్తాయి సారు? మన రెస్టారెంట్లో ఇప్పటి వరకు అట్లాంటి చట్నీయే చేయలేదు. మరి రోజు కొత్తగా ఎట్టా అవుతాయి? నన్ను కావాలని మీ ముందు తిట్టించాలని ఇదిగో ఈ షెఫ్ సారే ఇలా చేశారు. సార్, గంగ చెప్పింది నమ్మకండి. అయితే నిజమేంటో ఇప్పుడే చూపిస్తాను. ఇతని చేతికి చట్నీ అంటుకుంది చూడండి. ఆ ప్లేట్లో ఉన్న చట్నీ ఈయన గారి చేతికున్న చట్నీ ఒకటే. అంటే ఈయనే కావాలని ఇట్ట చేసినారు. సార్, గంగ చెప్పింది నమ్మకండి సార్. షటప్! నీ గురించి వింటూనే ఉన్నాను, కానీ ఈరోజు గంగ చెప్పడంతో నిజమని అర్థమైంది. చూడు, చాలా సంవత్సరాలుగా ఇక్కడే పనిచేస్తున్నాను ఒకే ఒక ఉద్దేశంతో నిన్ను పనిలో నుంచి తీసేయడం లేదు. ఇక్కడైనా జాగ్రత్తగా నడుచుకో, అర్థమైందా? ఓకే సార్. హలో అమ్మా గంగా, సారీ అమ్మా. అతని మాటలు నమ్మి నిన్ను అనుమానించాను. నువ్వేం ఫీల్ అవ్వకమ్మా. పర్లే సారు, ఈ గంగ అబద్ధం చెప్పదు. పని కోసం ప్రాణమైనా ఎత్తదని మీకు అర్థమైతే చాలు. సర్లే, మీరు వెళ్ళి పని చేసుకోండి అమ్మా. సే గంగా, నన్ను ఇరికిస్తావంటే నిన్ను వదలనే. నీ ఎంత చూస్తాను.